వెల్కమ్ టు ఐ న్యూస్. మీరు రెగ్యులర్ గా తాగే డైట్ కోక్ కోసం సూపర్ మార్కెట్ కు వెళ్తున్నారా, లేక క్విక్ కామర్స్ యాప్స్ లో వెతుక్కుంటున్నారా? అయితే మీకు నిరాశే ఎదురవుతోంది. ముంబై, బెంగళూరు, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో ప్రస్తుతం డైట్ కోక్ చుక్క కూడా దొరకడం లేదు. దీనికి కారణం పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలలు. వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న యుద్ధం మన దేశంలోని సాఫ్ట్ డ్రింక్ క్యాన్లపై ఎలా ప్రభావం చూపిస్తోంది? అల్యూమినియం ధరలు ఎందుకు ఆకాశాన్ని తాకాయి? ఈ వేసవిలో కూల్ డ్రింక్ ప్రియులకు తప్పని ఈ కష్టాలపై పూర్తి వివరాలను ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. భారతదేశం ప్రస్తుతం ఒక వింతైన కొరతను ఎదుర్కొంటోంది. సాఫ్ట్ డ్రింక్ తయారీకి అవసరమైన లిక్విడ్ అందుబాటులో ఉన్నా దానిని నింపడానికి కావాల్సిన అల్యూమినియం క్యాన్లు లేకపోవడంతో మార్కెట్ ఒక్కసారిగా కుదేలైంది. ముఖ్యంగా డైట్ కోక్, కోక్ జీరో వంటి ప్రీమియం పానీయాల షెల్ఫ్స్ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. బ్లింకిట్, జెప్టో వంటి యాప్స్ లో స్టాక్ కనిపించడం లేదు. దీని వెనుక ఉన్న అసలు కథ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న పశ్చిమాసియా యుద్ధం. ఈ ఏడాది మార్చి 28న ఇరాన్ జరిపిన భారీ డ్రోన్ క్షిపణి దాడుల వల్ల గల్ఫ్ దేశాల్లోని అతిపెద్ద అల్యూమినియం ప్లాంట్లు దెబ్బతిన్నాయి. అబుదాబిలోని ఎమిరేట్స్ గ్లోబల్ అల్యూమినియం, బహ్రెయిన్ లోని ప్రధాన స్మెల్టర్లు తీవ్రంగా దెబ్బతినడంతో అంతర్జాతీయ మార్కెట్లో అల్యూమినియం ఉత్పత్తికి భారీ బ్రేక్ పడింది. దీనికి తోడు యుద్ధం కారణంగా ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి మూతపడడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసింది. దీనివల్ల సరఫరా గొలుసు పూర్తిగా విచ్ఛిన్నమై అల్యూమినియం ధరలు టన్నుకు $3,500 పైకి చేరుకుని 4 ఏళ్ల గరిష్టానికి తాకాయి. భారత్ తన సాఫ్ట్ డ్రింక్, బీర్ క్యాన్ల అవసరాల కోసం దాదాపు 20 నుంచి 30% వరకు యుఏఈ, శ్రీలంక వంటి దేశాల నుంచి దిగుమతులపై ఆధారపడుతూ ఉంది. ఇప్పుడు ఆ సరఫరా మార్గాలు మూసుకుపోవడంతో దేశీయంగా తయారీ సామర్థ్యం 50% పడిపోయింది. దేశంలోని 2 ప్రధాన క్యాన్ తయారీ సంస్థలు ముడి పదార్థాలు, ఎల్పీజీ కొరతతో ఉత్పత్తిని తగ్గించేశాయి. ఇక ఫర్నేస్లను నడపడానికి అవసరమైన గ్యాస్ సరఫరా కూడా యుద్ధం వల్లే నిలిచిపోయింది. దీంతో ఉత్పత్తి ఖర్చులు 25% వరకు పెరగడమే కాకుండా క్యాన్ల కొరతతో కంపెనీలు తమ ఉత్పత్తిని నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన కొత్త BIS నాణ్యతా ప్రమాణాలు కూడా దిగుమతులకు అడ్డంకిగా మారాయి. నాణ్యత లేని వస్తువులను అరికట్టేందుకు తెచ్చిన ఈ నిబంధనల వల్ల కొత్తగా స్టాక్ దిగుమతి చేసుకోవడం కష్టంగా మారింది. ఈ ప్రభావం కేవలం డైట్ కోక్ పైనే కాదు, బీర్ ఇండస్ట్రీ పైన కూడా తీవ్రంగా పడింది. దాదాపు 130 మిలియన్ల క్యాన్ల కొరత ఉన్నట్లు అంచనా. ఒకవైపు 45 డిగ్రీల ఎండలతో జనం అల్లాడుతుంటే దాహాన్ని తీర్చుకోవాల్సిన కూల్ డ్రింక్స్ ఇలా మాయమవ్వడం సామాన్యులను ఇబ్బంది పెడుతోంది. పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి కనీసం 10 నుంచి 12 నెలల సమయం పడుతుందని నిపుణులు చెబుతూ ఉన్నారు. అంటే ఈ వేసవి మొత్తం క్యాన్డ్ డ్రింక్స్ కోసం ఎదురుచూపులు తప్పవన్నమాట.